మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విహెచ్పి నాయకులు గోరంట్ల రమణ గారు ఉన్నారు. జై శ్రీరామ్. ఈ విహెచ్పి అంటే ఏంటి సార్? ఇది ఎప్పుడు మొదలైంది? గోవల్కర్ గారి మార్గదర్శకత్వంలో 1964 ఆగస్టు 29వ తారీఖున మొదలైంది. అసలు ఎందుకు స్థాపించారు ఈ విహెచ్పి అనేది? మెయిన్ గా దీని విధి విధానాలు ఏంటి? హిందూ ధర్మాన్ని వ్యాప్తి చెందకుండా చేసి దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే అంటే విహెచ్పిలో మీకు స్ఫూర్తినిచ్చిన నాయకులు ఎవరు ఉన్నారా? దీంట్లో ఏ ఒక్కరికి స్ఫూర్తి కాదు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో భాగంగా ఎటువంటి కార్యక్రమాలను అయితే ఆచరిస్తారు? అంటే విశ్వ హిందూ పరిషత్ అంటే కేవలం హిందూ ధర్మము, హిందూ రక్షణ ఒక్కటే కాదు, అనేక సేవా కార్యక్రమాల్లో కూడా హిందూ ధర్మము కొరకు విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. మన హిందూ ధర్మం గురించి కూడా ఎక్కడ లేదు, కేవలం మనల్ని దోచుకున్న మొఘలుల గురించి గొప్పగా ఉన్నట విశ్వ హిందూ పరిషత్ ఏ విధంగా పోరాటం చేసింది? ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పాలకుల పెద్ద కుట్ర. ఈ పాఠ్యాంశాల్లో మార్పుకు మీరు ప్రయత్నం చేయలేదా? దీంట్లో విశ్వ హిందూ పరిషత్ విఫలమైందనే చెప్పుకోవచ్చా? ఇందిరాగాంధీ విమానాశ్రయం, రాజీవ్ గాంధీ, నెహ్రూ వీళ్ళ పేర్లే కనపడతాయి కానీ మిగిలిన వాళ్ళ పేర్లు ఇక్కడ కూడా కనపడవు. ఇప్పటికీ ఇంకా మన భారతదేశంలో మత మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మత మార్పుల మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మత మార్పుల కొరకు ఇంకొక మతాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి విదేశాల నుంచి అనేక నిధులకు ప్రోత్సాహం ఇస్తూ హిందూ ధర్మాన్ని అంచివేసే యత్నాలు మొన్నటి వరకు జరిగినాయి. హిందూ ధర్మం ఉండి మన దేవాలయాల్లో మనం దర్శనం చేసుకోవాలంటే టోకన్ సిస్టమ్ ఉంటుంది. టోకన్లు కూడా భారీ ఎత్తున టికెట్ రేట్లు అయితే ఉంటున్నాయి. కానీ మిగతా మతాల వాళ్ళకి టోకన్లు కానీ టికెట్లు కానీ ఏం లేవు, వాళ్ళు ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. దానికి వ్యతిరేకంగా హిందూ గుళ్ళను మాత్రం వాళ్ళ నియంత్రణలు పెట్టుకొని మసీదులు, మదరసాలు, చర్చీలు ఇవన్నీ కూడా వాళ్ళ వర్గాల వాళ్ళ సొంత నియంత్రణలు పెట్టి హిందువులను నియంత్రిస్తూ హిందూ ధర్మాన్ని అణచివేయడానికి ఇది ఒక పెద్ద ప్రక్రియ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ కిషోర్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో విహెచ్పి నాయకులు గోరంట్ల రమణ గారు ఉన్నారు. వారిని అడిగి విహెచ్పి అంటే ఏంటో, విహెచ్పి విధి విధానాలు ఏంటో, విహెచ్పి కార్యాచరణ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే సార్, సుమన్ టీవీకి మీకు స్వాగతం. నమస్కారం. సుమన్ టీవీకి, సుమన్ టీవీ యజమాన్యానికి, సుమన్ టీవీ సిబ్బందికి, సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను కిషోర్ గారు, మీరు కూడా బాగున్నారు? బాగున్నాను సార్. సార్ ముందుగా ఈ విహెచ్పి అంటే ఏంటి సార్? ఇది ఎప్పుడు మొదలైంది విహెచ్పి? విశ్వ హిందూ పరిషత్ ముఖ్యంగా 1964వ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ ద్వితీయ సర్సంఘచాలక్ గురూజీ గోవల్కర్ గారి సూచనల మేరకు, గోవల్కర్ గారి మార్గదర్శకత్వంలో ముంబైలోని సాందీపని ఆశ్రమంలో స్వామి చిన్మయానంద గారి సమక్షంలో శ్రీ మన వడయార్ గారు, మైసూరు అప్పటి మహారాజు గారు, వారందరి సభ్యత్వంతో, వారందరి మార్గదర్శకత్వంలో విశ్వ హిందూ పరిషత్ 1964 ఆగస్టు 29వ తారీఖున మొదలైంది. అసలు ఎందుకు స్థాపించారు ఈ విహెచ్పి అనేది? మెయిన్ గా దీని విధి విధానాలు ఏంటి? ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ స్థాపన అనేది ఇది చాలా ముఖ్యమైన అంశం. మీరు అడిగిన ప్రశ్న చాలా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇది హిందూ సమాజము గత 1000 ఏళ్ళుగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. హిందూ సమాజం ఎప్పుడు మొదలైంది, ఎప్పటి నుంచి ఇది ఉంది అనే దానికి ఒక కరెక్ట్గా మనకు చెప్పకపోయినా కానీ కనీసం 5000 సంవత్సరాల పూర్వం నుంచి కూడా మన హిందూ సమాజం అనేది ఒక ప్రాతిపదికగా చెప్పగలుగుతున్నాం మనం. ఈ హిందూ సమాజానికి ప్రపంచంలో చాలా వ్యాప్తమై ఉండింది. ఇది ఎక్కడెక్కడో కూడా హిందూ సమాజం అందరికీ మార్గదర్శకంగా ఇది ఒక జీవన విధానంగా ఉంది. ఈ జీవన విధానం ముఖ్యంగా ఏంటంటే మనం ప్రతిరోజు చేస్తున్న పనుల్లోనే, అందులోనే ఒక శాస్త్రీయతని, ఒక దినచర్యలోనే మన యొక్క విధి విధానాలని, మన క్రమశిక్షణని, మన ఆరోగ్యాన్ని అన్నింటిని కూడా కలిపి చేసిన జీవన విధానమే హిందూ ధర్మం. హిందూ ధర్మాన్ని ఇంత విశ్వవ్యాప్తం అవుతున్నప్పుడు మధ్యలో వచ్చిన కొన్ని ధర్మాలు ఏమైతే ఉన్నాయో, కొన్ని మతాలు ఏమైతే ఉన్నాయో, దీనికి ఏమైతే బేసిక్గా అంటే మార్గదర్శకంగా ఉన్న వేదాలు, ఉపనిషత్తులు, మిగిలిన సంస్కృత గ్రంథాలు ఇవన్నీ కూడా చాలా గొప్పగా హిందూ సమాజానికి, హిందూ ధర్మానికి నిర్దేశం చేస్తున్నాయి అనే ఉద్దేశంతో మన మధ్యలో వచ్చిన ఈ రెండు మతాలు కూడా మన దురాక్రమణ చేసి, మనల్ని లోబర్చుకొని, మనల్ని బానిసలుగా చేసి, మన సంస్కృతి సాంప్రదాయాలను మనకు దూరం చేసి, మన సంస్కృతాన్ని అనగదొక్కి అనేక విద్యాలయాలను కూడా నాశనం చేసి
మనకు మన ధర్మాన్ని అందకుండా చేస్తూ మనకు ఎవరైతే నిర్దేశం చేస్తారో, మనకైతే విద్యను ఎవరైతే పంపిస్తారో, మనకి మన మన ధర్మం గురించి ఎవరైతే బాగా ప్రావీణ్యత సంపాదించి భవిష్యత్ తరాలకు కూడా అందిస్తున్నారో ఆ వర్గాన్ని కూడా అనగతొక్కేసి హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ అనేక ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ హిందూ సమాజం, హిందూ ధర్మం కొంత ప్రాశస్త్యాన్ని, కొంత వ్యాప్తిని కోల్పోయిందేమో కానీ నిర్వీర్యం చేయలేకపోయినారు. ఆ సందర్భంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హిందూ ధర్మానికి చాలా వ్యాప్తి చెందాల్సిన అవసరం ఉండింది. కానీ అప్పుడు పాలిస్తున్న ప్రభుత్వాలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలన్నీ కూడా హిందూ ధర్మాన్ని వ్యాప్తి చెందకుండా చేసి వేరే మతాలకు, మైనార్టీల పేరు మీద, మైనార్టీ హక్కుల పేరు మీద వారికి మరింత అవకాశాలు కల్పిస్తూ హిందూ ధర్మాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఈ విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆవశ్యకత ప్రధానంగా ఏర్పడింది. అందుకనే అప్పట్లో 1964లో సాందీపని ఆశ్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే హిందువుల రక్షణ, హిందువుల సంఘటితం, హిందూ ధర్మాల పరిరక్షణ, భవిష్యత్ తరాలకు హిందూ ధర్మం యొక్క ఆచార వ్యవహారాన్ని అందజేయటం, హిందువులలో సామాజిక సమరసత, గోరక్షణ, ఇలాంటి అనేక అంశాలతో విశ్వ హిందూ పరిషత్ మొదలెట్టింది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ వీటి మధ్య తేడా ఎలా చూడొచ్చు? ఆర్ఎస్ఎస్ అనేది ఏమైందంటే పరిషత్తుకు మాతృ సంస్థ. ఆర్ఎస్ఎస్ తరపున దగ్గర కొన్ని మతాలకు ఉండొచ్చు, కొన్ని రాజకీయం ఉండొచ్చు, కొంత సేవా సంస్థలు ఉండొచ్చు. దాదాపు ఒక 40 దాకా శాఖలు ఉన్నాయి. అంటే వీటిని ఏమంటారంటే ఈ వివిధ క్షేత్రాలు అంటారు. అవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ తరపునే ఉన్నాయి. కానీ దానికి ఇండిపెండెంట్గా పనిచేసే అవకాశం ఉంది. అవసరం వచ్చినప్పుడు ఏదైనా నిర్దేశం చేస్తారు. కానీ రెగ్యులర్గా ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో సంఘం ఎప్పుడు కూడా దీంట్లో పాల్గొనదు. విశ్వ హిందూ పరిషత్తులో యువజన విభాగం బజరంగ్ దళ్. ఒకానొక సమయంలో బజరంగ్ దళ్ యొక్క ఆవశ్యకత చాలా ఏర్పడింది. అంటే యువకుల యొక్క ప్రాధాన్యతను గుర్తించి బజరంగ్ దళ్ ఏర్పాటు చేయడం జరిగింది. బజరంగ్ దళ్ ఏర్పాటు జరిగిన తర్వాతనే మన రామజన్మభూమిని సాధించడంలో కూడా మనం సఫలీకృతమైనాం. మీరు విహెచ్పిలోకి అంటే మొదట ఎలా పరిచయం అయినారు? విహెచ్పిలోకి మీరు ఎలా ఆకర్షితులయ్యారు? అంటే మొదటి నుంచి మీకు చిన్నప్పటి నుంచి విహెచ్పిలో చేరాలనే ఉద్దేశం ఉన్నిందా, లేదా మధ్యలో మీరు విహెచ్పిలోకి చేయడం జరిగిందా? అంటే మీ ప్రయాణం ఎలా మొదలైందో మా ప్రేక్షకులకు కొంచెం చెప్తారా? ముఖ్యంగా అంటే మనం గత 1000 ఏళ్ల బానిస పాలన తర్వాత, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన హిందూ ధర్మం గురించి కానీ, హిందూ ధర్మంలోని ముఖ్యమైన ఆచార వ్యవహారాల గురించి కానీ, హిందూ ధర్మంలో యొక్క గొప్పతనం కానీ మన భారత సమాజానికి తెలియజేసే అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా కారణం ఏమంటే అప్పుడు పాలిస్తున్న ప్రభుత్వాలు ఏమైతే ఉన్నాయో వాటి నిర్దేశం ప్రకారమే అప్పుడు వస్తున్న వార్తాపత్రికల్లో అంశాలు రాయటము, వారికి అనుకూలంగా జోడించుకోవడము, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా రాయటము ఇలాంటివి జరుగుతున్నది. దాని తర్వాత టీవీలు వచ్చాయి. టీవీల్లో కూడా ఏమైతే సంస్థలు వాళ్ళు ఏమైతే చూపించాలనుకున్నారో వాటిని చూపించడం. వీటన్నిటిని అధిగమించి మన ఒక 10-15 సంవత్సరాల కిందట ఈ హిందూ ధర్మం కొరకు, లేకపోతే మళ్ళీ మన కొరకు తెలియదు కానీ సోషల్ మీడియా ఆవిర్భవించింది. ఈ సోషల్ మీడియా ఆవిర్భవించడం వల్ల ఈ వార్తాపత్రికలు కానీ, ఈ టీవీల్లో కానీ ఎక్కడైతే ఏమైతే విషయాలు వాళ్ళు మనకు చేరే లోపలనే నిజాలు ప్రత్యక్షమైన వీడియోల ద్వారా మనకందరికి కూడా చేరుతున్నాయి. వివేకానందుల వారు ఒక విషయం చెప్పారు. ఎప్పుడైతే విజ్ఞానం అభివృద్ధి చెందుతుందో, అంటే విజ్ఞానం అంటే సాంకేతికత అభివృద్ధి చెందుతుందో హిందూ ధర్మం విశ్వవ్యాప్తమవుతుందని చెప్పేసి అప్పట్లోనే వారు చెప్పారు. ఈరోజు మనకు ఈ హిందూ ధర్మానికి ఈ సోషల్ మీడియా అనేది ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజాలు అనేది సామాన్య ప్రజల వరకు కూడా చేరగలుగుతున్నాయి. ఆ సందర్భంగా ఇలాంటి జరుగుతున్నప్పుడు నేను కూడా ఆ సోషల్ మీడియాను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో హిందూ ధర్మం గురించి వచ్చిన ప్రాశస్త్యము, గొప్పతనం తెలుసుకుంటూ మనం కూడా హిందూ ధర్మానికి సంబంధించిన విషయాల్లో ఒక అవగాహన తెచ్చుకోవాలని, ఆ విధంగా హిందూ ప్రేరేపితమై ఈ విధంగా ఉంటున్నప్పుడు విశ్వ హిందూ పరిషత్ తరపున నాలోని భావజాలాన్ని వాళ్ళు గుర్తించి నన్ను అప్పుడు నగర అధ్యక్షుడిగా, కర్నూలు జిల్లాకు తర్వాత జిల్లా అధ్యక్షుడిగా, ఇప్పుడు కూడా ప్రాంత టోలీ సభ్యునిగా, ప్రాంత విభాగ సామాజిక సంస్థకు ఇప్పటికి కూడా నేను కొనసాగుతున్నాను. అంటే విహెచ్లో మీకు స్ఫూర్తినిచ్చిన నాయకులు ఎవరున్నారా గతంలో ఎవరన్నా? దీంట్లో ఏ ఒక్కరికి స్ఫూర్తి కాదు. మొత్తం మన ధర్మం మీద ఎవరైతే ఉన్నారో, ఎవరెవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా స్ఫూర్తిదాయకమే. ఎందుకంటే
మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, మనకంటే చిన్నవాళ్ళు ఉన్నారు, మనకంటే జ్ఞానవంతులు ఉన్నారు, మనకంటే గొప్పవారు ఉన్నారు. మన వయసు మనకంటే వయసులో చిన్నవారైనప్పటికీ కూడా వారి దగ్గర నుంచి మనము జ్ఞానం సంపాదించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విధంగా ఈ పరిషత్తు కూడా నిత్య నూతనంగా జ్ఞానాన్ని పెంచుకుంటూ అవసరమైనప్పుడు అందరి దగ్గర సలహాలు తీసుకుంటూ వెళ్తున్నాను. నేను కూడా అందులో పాలు పంచుకుంటున్నా. ఈ విశ్వ హిందూ పరిషత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అంటే ఏవేవి ఆచరిస్తుంటారు అంటే కేవలం హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో భాగంగా ఎటువంటి కార్యక్రమాలను అయితే ఆచరిస్తారు? విశ్వ హిందూ పరిషత్తు ముందుగా హిందువుల రక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ, హిందువుల ఏకీకృతం అంటే సంఘటితం చేయడం అనేది ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగానే సామాజిక సేవలు, గోరక్షణ, తర్వాత వీటిలో భాగంగా సేవలో భాగంగా బాల సంస్కార కేంద్రాలు, అలాగే సామాజిక సవలతులో భాగంగా మన ధర్మాన్ని పరిరక్షించడం, మత మార్పులను అరిగట్టేదానికి మన గ్రామాల్లో పనిచేయటము, అలాగే గర్వాభిషిలో మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియనివ్వక లేకపోతే తెలుసుకునే అవకాశం లేక చాలామంది మతం మారిన వారిని వెనక్కి తీసుకోవడానికి వాళ్ళకు జ్ఞానాన్ని అందించి వాళ్ళ వెనక్కి తీసుకొచ్చే విధంగా చేసే కార్యక్రమాలు. ఇలా తర్వాత అలాగే ఈ మన వైద్య రంగ సేవా రంగంలో కూడా అనేక వైద్య శిబిరాలు, వైద్యశాలలు కూడా కొనసాగుతున్నాయి. అలాగే మన ఏమైతే మనం తల్లిదండ్రులు లేని వాళ్ళకు కూడా ఆశ్రమాలు జరుగుతున్నాయి. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు విశ్వ హిందూ పరిషత్ తరఫున జరుగుతున్నాయి. అంటే విశ్వ హిందూ పరిషత్ అంటే కేవలం హిందూ ధర్మము, హిందూ రక్షణ ఒక్కటే కాదు, అనేక సేవా కార్యక్రమాల్లో కూడా హిందూ ధర్మము కొరకు విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. హిందూ ధర్మం కోసమే కాకుండా దేశ సేవలో కూడా ముందడుగు వేస్తారంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు మన సంస్కృతి చూసుకుంటే విశ్వ హిందూ పరిషత్ స్థాపించినప్పటి నుంచి అంటే మన పాఠ్యాంశాల్లో చూసుకుంటే కూడా మన హిందూ ధర్మం గురించి కూడా ఎక్కడ లేదు. కేవలం మనల్ని దోచుకున్న మొఘలుల గురించి గొప్పగా ఉన్నాయి తప్ప పాఠ్యాంశాల్లో ఎక్కడ కూడా హిందువుల గురించి కానీ, ధర్మం గురించి కానీ, హిందూ చక్రవర్తుల గురించి కానీ ఎక్కడా పాఠ్యాంశాలు లేకపోవడం, దీని మీద విశ్వ హిందూ పరిషత్ ఏ విధంగా పోరాటం చేసింది అంటే దీన్ని మార్చడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ఇది మీరు అడిగినది చాలా ముఖ్యమైన విషయం. ఏ సమాజం కూడా తమ సంస్కృతి సాంప్రదాయాలను వదులుకొని సంస్కృతి సాంప్రదాయాలను చరిత్రను తెలుసుకోకపోతే ఆ సంస్కృతి సాంప్రదాయాలు కొన్ని సంవత్సరాలు అంతమైపోతాయి. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పాలకుల పెద్ద కుట్ర. ఎందుకంటే దేశ విభజన జరగటమే మత ప్రాతిపదికన ఇస్లామిక్ పాకిస్తాన్ ఏర్పడింది. ఆ సమయంలో హిందూ సమాజం కొరకు భారతదేశము హిందూ సమాజం కొరకే ఏర్పడవలసి ఉంది. కానీ దీన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించి అప్పట్లో ఎవరైతే దాదాపు 95%, 99% పాకిస్తాన్ కావాలని కోరుకున్న ఒక వర్గం వాళ్ళని అక్కడికి వెళ్ళనివ్వకుండా వారికి ఇక్కడే ఉండమని అవకాశం ఇచ్చి, పిలుపునిచ్చి, ఇక్కడ కొనసాగనిచ్చి వాళ్ళకు మైనారిటీల పేరు మీద వాళ్ళకు కావాల్సిన ప్రత్యేక హక్కును కల్పిస్తూ మళ్ళీ సంతుష్టికరణ రాజకీయాలు చేస్తూ హిందూ సమాజాన్ని అనగదొక్కుతూ వస్తున్నాయి. మీకు ఒక చిన్న విషయం ఏమంటే, ఇంత మెజారిటీ ఉన్న హిందూ దేశంలో మన విద్యాశాఖ మంత్రి, ప్రప్రథమ విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్, అలాగే దాదాపు మొదట ఏర్పడిన 7 మంది మన విద్యాశాఖ మంత్రుల్లో 5-6 మంది కేవలము ఒక వర్గానికి, హిందూ సమాజానికి చెందని వారని. మీకు ఎప్పుడైతే హిందూ సమాజానికి చెందని విద్యామంత్రులు ఉంటారో వాళ్ళ యొక్క యాంగిల్ ఆఫ్ ఆలోచన ఏమైతే ఉంటుంది, ఎంతసేపునా హిందూ ధర్మ వ్యతిరేకమే. అందుకే మన పాఠ్య పుస్తకాలలో మన శివాజీ గురించి, మహారాణా ప్రతాప్ గురించి, తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ గురించి, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి గురించి, ఇంకా ఎందరో మనకు నేటి తరం చెందిన అంటే మన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న, లేటెస్ట్గా పాల్గొన్న భగత్ సింగ్ గురించి, ఉద్ధమ్ సింగ్ గురించి చాలా తక్కువ మనకు తెలియజేస్తూ బాబర్ గురించి, అక్బర్ గురించి, తర్వాత ఔరంగజేబ్ గురించి, టిప్పు సుల్తాన్ గురించి ఒక వాళ్ళని హైలైట్ చేస్తూ మనకు చూపిస్తూ వాళ్ళు చాలా మంచోళ్ళని ప్రొజెక్షన్ చేసినప్పుడు వాటిని చదివిన మన యువత కానీ మనమందరం కూడా ఏమవుతాం. కాబట్టి అదే మన పరిస్థితి. మీకు దీంట్లో కొంచెం కొనసాగింపుతో ఒక విషయం చెప్తాను. మనకు స్వాతంత్రం 1947 సంవత్సరంలో వచ్చింది. కానీ మనకు బ్రిటిష్ వాళ్ళు, మనకు పోర్చుగీస్ వాళ్ళు, అలాగే ఫ్రెంచ్ వాళ్ళు, ఇలా చాలామంది కొన్ని ప్రొవిన్సులను పెట్టుకొని పాలించిస్తూ ఎక్కువ భాగం మనల్ని బ్రిటిష్ వాళ్ళు అధీనంలో పెట్టుకొని పాలించినారు. అలాగే చైనాను కూడా చాలా మంది పాలించినా కానీ అందులో జపాన్ వాళ్ళు ఎక్కువ ప్రొవిన్సులను పాలించారు. జపాన్ ద్వారా వచ్చిన స్వాతంత్రం చైనాకు 1948-49 సంవత్సరంలో వచ్చింది. ఈ రోజున చైనాలో ఏ ఒక్క వీధికి కానీ, లేకపోతే ఏ ఒక్క పిల్లవాడికి కానీ, ఏ ఒక్క చరిత్రలో కానీ జపాన్ వాళ్ళు ఒకప్పుడు పాలించినారు అనే విషయాలు ఎక్కడ ఎవరికి కూడా తెలియవు.
కానీ అదే మన భారతదేశంలో మనం ఒకప్పుడు బానిసలుగా బతికాము, మనం ఒకప్పుడు బానిసలుగా ముస్లింల దగ్గర మనం పాలించబడ్డాము, తర్వాత క్రైస్తవుల దగ్గర బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం పాలించబడ్డామని అణువణువున మన పుస్తకాల్లో చెప్పిస్తూ మనల్ని ఒక ఆత్మన్యూనత గురి చేసే పాఠ్య పుస్తకాలు మనకు రచించారు. ఇది చాలా దారుణమైన విషయం. ఏ చరిత్ర అయినా సరే, ఎవరైనా సరే, ఈ రోజు మనం ఆత్మవిశ్వాసంతో పనిచేయాలంటే మన గతంలో ఉన్న గొప్పదనాన్ని, మనం ఎవరితో అయితే పోరాటం చేశారో, మనలో ఎవరైతే వీరులు సూర్యులు ఉన్నారో వాళ్ళ చరిత్రను ప్రముఖంగా చెబుతూ మనల్ని కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దాన్ని గత ప్రభుత్వాల పాలనలో విస్మరించి హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కొనసాగించినాయి. కానీ ఇప్పటికి కూడా మీరు చూసుకుంటే పాఠ్యాంశాల్లో ఏ విధమైన మార్పు లేదు. విశ్వ హిందూ పరిషత్ స్థాపించిన తర్వాత కూడా ఈ పాఠ్యాంశాల్లో మార్పుకి మీరు ప్రయత్నం చేయలేదా? దీనిలో విశ్వ హిందూ పరిషత్ విఫలమైందనే చెప్పుకోవచ్చా? ఇది ముఖ్యంగా ఏంటంటే, ఏమైతే మనకు స్వాతంత్రం తెచ్చారని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు, పాలకులు, పార్టీలు ఏమైతే ఉన్నాయో వాళ్ళు మన సమాజానికి ఏమైతే ఉందో వాళ్ళనే హైలైట్ చేస్తూ, మీకు అందరికీ కూడా తెలుసు, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, బాలగంగాధర్ తిలక్ ఇలాంటి వాళ్ళందరూ కూడా స్వాతంత్రంలో చాలా భాగస్వామ్యం ఉంది వాళ్ళకు. ఈరోజు మనకు ఎక్కడ చూసినా ఇందిరాగాంధీ విమానాశ్రయం, రాజీవ్ గాంధీ, నెహ్రూ వీళ్ళ పేర్లే కనపడతాయి, కానీ మిగిలిన వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా కనపడవు. ఇది ఎంతవరకు కొనసాగింది? ప్రజలు చైతన్యవంతులు కానంత వరకు. ప్రజలు చైతన్యవంతులు ఎప్పుడైనారు? ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలంటూ నిజమేంటో తెలుసుకునే అవకాశం ఎక్కువ మందికి దొరికింది. ఈ నిజాలు ఎప్పుడైతే దొరికినాయో అప్పుడు మనం ప్రభుత్వాన్ని మార్చగలిగినాం. ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో మనకి ఏమైతే ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో మార్పు జరగాలో దాన్ని, అంటే మన భావజాల స్థిరీకరణ అనేది ఒకటి జరగాల. అంటే అప్పటికప్పుడు ఉన్న అధికారులు కానీ అప్పటికప్పుడు ఉన్న రచయితలు కానీ మార్చుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఈ 10-11 సంవత్సరాల పాలనలో ఇప్పుడున్న ప్రభుత్వంలో కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని వస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను, మన వీరులను, సురులను దాంట్లో భాగంగా చేస్తూ మన పాఠ్యపుస్తకాలు మార్చే ప్రయత్నం జరుగుతోంది. కానీ దానికి వ్యతిరేకత అనేది ఈ లెఫ్టిస్ట్ భావజాలంతో ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఇంకా రానివ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఇలాగే కొనసాగిస్తూ హిందూ ధర్మం మనకు వ్యాప్తం చెందే కొద్దీ, మన పాలకులు మనకు కొనసాగే కొద్దీ మన నిజమైన చరిత్ర ఏంటో ఉందో ప్రజలకు ఖచ్చితంగా అందించగలిగే అవకాశం అయితే మనకు భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు మన హిందూ దేశం గురించి మాట్లాడుకుంటే, మొదట మన భారతదేశంలో అయితే అన్య మతాలు లేవు. మన భారతదేశానికి దండ ఎత్తిన బ్రిటిష్ వారు కానీ ముఘలులు కానీ బలవంతంగా మన దేశ ప్రజలను మత మార్పిడి చేయడం అది జరిగింది. కానీ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా మన భారతదేశంలో మత మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అది చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉన్నాయి. అది కాకుండా ప్రతి చోట కూడా మనకి మత మార్పిడులు ఆగడం లేదు. విశ్వ హిందూ పరిషత్ వచ్చిన తర్వాత కూడా ఈ మత మార్పిడుల మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మనం యాక్చువల్గా మనకు స్వాతంత్రం వచ్చింది, మనం సర్వస్వతంత్రము అని మనం బయటికి చెప్పుకుంటున్నాం. కానీ మనకు జరిగింది జస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఏవైతే పాలించారో తర్వాత వచ్చిన పాలకులు బ్రిటిష్ వారి ప్రతినిధులుగా బ్రిటిష్ వారి పాలనను కొనసాగించారు. అంటే ఇందులో ఏమైతే హిందూ ధర్మానికి విలువ ఇచ్చి హిందూ ధర్మానికి ముందుకు తీసుకెళ్లవలసినది లేకుండా హిందూ ధర్మాన్ని చాప కింద నీరులో అనగదొక్కుతూ ఇతర మతాలను ప్రోత్సహిస్తూ, మత మార్పులను ప్రోత్సహిస్తూ, మిషనరీ స్కూళ్ళని, ఇంకా మదరసాలని, ఇలాంటి వాటిని పెరిగేలా చేశారు. పెరిగేలా చేస్తూ వాళ్ళలో మత ఛాందసవాదం ఒక వర్గంలో పెంచి వ్యతిరేకులుగా తయారు చేస్తే, మత మార్పిళ్ళ కొరకు ఇంకొక మతాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి విదేశాల నుంచి అనేక నిధులకు ప్రోత్సాహం ఇస్తూ, నిధులను రాకుండా అరికట్టవలసిన విషయంలో వాళ్ళు నిష్క్రియతత్వం ప్రదర్శిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ హిందూ ధర్మాన్ని అణచివేసే యత్నాలు మొన్నటి వరకు జరిగినాయి. ఎప్పుడైతే మనకు ప్రభుత్వం దగ్గర నుంచి అనుకూలత లేదో, ఇక్కడ ఏమైతే ఉందో అది మనం స్వాతంత్రం రాకముందైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత అయినా సరే హిందూ ధర్మాన్ని అణచివేతకు గురైంది. ఆ అణచివేత నుంచి బయటపడడానికే విశ్వ హిందూ పరిషత్ గత 60 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. గత సంవత్సరం మనకు షష్ఠబ్ది ఉత్సవాలు చెప్పి విశ్వ హిందూ పరిషత్ తరఫున కూడా జరుపుకోవడం జరిగింది. దాంట్లో ఇంకా దిశానిర్దేశం చేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా గ్రామాన మనం పనిచేయాలని చెప్పేసి గ్రామ సమితుల ఏర్పాటు, ప్రతి గ్రామంలో కూడా పరిషత్ గ్రామ సమితులు ఏర్పాటు చేయాలని చెప్పేసి, ప్రతి గ్రామంలో కూడా ఈ బాల సంస్కార కేంద్రాలు ఇలాంటివన్నీ కూడా వ్యాప్తి చెందాలని చెప్పి ఒక నిరంతర ప్రయత్నం చేస్తూ ఈ గో సంరక్షణ, మిగిలిన మతం మార్పును అరికట్టడము, గర్వాపసి అనే వాటిని కూడా మనం దాన్ని ప్రముఖంగా చేయటం అనేది జరుగుతుంది. ఇంత మెజారిటీ ఉన్న హిందూ దేశంలో హిందువుల మైనారిటీలుగానే చూడొచ్చు. ఎందుకంటే
హిందూ ధర్మం ఉండి మన దేవాలయాల్లో మనం దర్శనం చేసుకోవాలంటే టోకన్ సిస్టమ్ ఉంటుంది. మనకు ఆ టోకన్లు కూడా భారీ ఎత్తున రేట్లు, టికెట్ రేట్లు అయితే ఉంటున్నాయి. మన భారతదేశంలో మన దేవుని దర్శించుకోవడానికి మనకి టోకన్లు ఉన్నాయి, కానీ మిగతా మతాల వాళ్ళకి టోకన్లు కానీ టికెట్లు కానీ ఏం లేవు, వాళ్ళు ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. పైగా మన దేవాదాయ శాఖ అంటూ ఒక శాఖను ఏర్పాటు చేసి మన దాంట్లో వచ్చిన ఆదాయాన్ని హిందూ ధర్మానికి కాకుండా పరమతాల వాళ్ళకి, అలాగే ఎటువంటి దానికైనా ఈ ధనాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. దీని మీద విశ్వ హిందూ పరిషత్ ఎటువంటి పోరాటం చేస్తుంది? ఇందాక మీరు ప్రశ్నించిన విషయంలో ముఖ్యమైన విషయం ఏమంటే, మెజారిటీ హిందూ ప్రజలైనప్పటికీ కూడా హిందూ దేవాలయాల సంరక్షణ కొరకు, హిందూ దేవాలయాల పరిరక్షణ కొరకు, హిందూ ధర్మం పరిరక్షణ కొరకు పనిచేయాల్సిన ప్రభుత్వాలు దానికి వ్యతిరేకంగా హిందూ గుళ్ళను మాత్రం వాళ్ళ నియంత్రణలో పెట్టుకొని మసీదులు, మదరసాలు, చర్చీలు ఇవన్నీ కూడా వాళ్ళ వర్గాల వాళ్ళ సొంత నియంత్రణలో పెట్టి హిందువులను నియంత్రిస్తూ హిందూ ధర్మాన్ని అణిచివేయడానికి ఇది ఒక పెద్ద ప్రక్రియ. ఇది స్వాతంత్రం రాకముందు మొదలైంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫ్రీ అవ్వాల్సిన హిందూ ధర్మం యొక్క దాన్ని కూడా అలా చేస్తే హిందూ ధర్మం ఎక్కడ అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో హిందూ ధర్మాన్ని అణగదొక్కడానికే కేవలము ఈ ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వాలు కూడా ఇందులో పనిచేస్తూ బాగా అణచివేసేదానికి ప్రయత్నం చేసినాయి. మీకు ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే, హిందూ ధర్మంలో ఏమైతే కుల వ్యవస్థ ఉందో ఆ కులాల రీతిన అందరినీ విడగొడుతూ, అదే ఇతర మతాల్లో వాళ్ళని మాత్రం సంఘటితం చేయడానికి వాళ్ళని ప్రయత్నం చేస్తూ ఆ ఓట్లను వారి ఓట్లను ఓటు బ్యాంక్ మలుచుకొని హిందువుల ఓట్లను సంఘటితం కాకుండా కులాల లెక్కన విడగొట్టి ఎవరికి వాళ్ళు కులాల లెక్క నా కులం గొప్పది, నా వర్గం గొప్పది అనే విధంగా మనల్ని తయారు చేస్తూ ఇందులో కొన్ని వర్గాల ఓట్లను చీల్చి అక్కడ ఉన్న వాట్లను గంపగుత్తగా పెట్టుకుని అధికారాన్ని కొనసాగాలనే ప్రయత్నము గతంలో బాగా జరిగింది. ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఇప్పటికి కూడా వాళ్ళకి అధికారం దూరం అవుతుంది అనుకున్నప్పుడు అదే విధంగానే మనల్ని రెచ్చగొట్టి మనల్ని ఒకరినొకరిని కలవకుండా చేస్తున్నాయి. కానీ విశ్వ హిందూ పరిషత్ సంస్థ కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మన హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయాలనే ప్రయత్నం కొనసాగిస్తోంది. ఈ విధంగా మన జనాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి సంస్థ నిరంతరం ప్రయత్నిస్తూ ఉంది. ఇది చాలా నిరంతర ప్రక్రియ, చాలా ఎక్కువ రోజులు పడుతుంది. అది మనం ఏదో ఇప్పటికిప్పుడు సాధించాలంటే, ఇప్పటికిప్పుడు మనం దాన్ని ఆపాలంటే జరిగేది పరిస్థితి కాదు. కానీ మనలో మన భావజాలాన్ని మార్చుకుంటూ మన మెదళ్ళలో నిజమైన దాన్ని ఎక్కిస్తూ చేసుకోవాల్సిన ప్రక్రియ ఇది సమయం పడుతుంది. ఇప్పుడు మన దేవాలయాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి దేవాదాయ శాఖ కింది కాకుండా స్వయం ప్రతిపత్తి కింద మార్చడానికి మన విశ్వ హిందూ పరిషత్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది? ఏదైనా కార్యాచరణ మొదలు పెట్టారా, లేదంటే దీని గురించి ఏమైనా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా? ఇప్పుడు హైందవ సంస్కృతిలో దేవాలయం అనేది ప్రధాన అంశం. ఒకప్పుడు రాజుల కాలంలో దేవాలయాలు ఎకరాలుగా విస్తరించి ఉండేటివి. అప్పట్లో సమాజానికి ఏదైనా సందేశం ఇవ్వాలన్నా, సమాజం నుంచి ఏదన్నా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నా కానీ మహారాజులు కూడా గుళ్ళను పోషిస్తూ, గుళ్ళను సంరక్షిస్తూ, గుళ్ళలో సమావేశాలు పెడుతూ, అక్కడి నుంచి విశేషీకరణ చేస్తూ మన సమాజానికి ఒక నిర్దేశం చేయడానికి ఉపయోగించుకునేవాళ్ళు. దీనికి కొన్ని వర్గాలు, అంటే ఎవరైతే వేదాలు పఠిస్తారో, ఎవరైతే మన హిందూ ధర్మాన్ని చెప్పగలుగుతారో వాళ్ళందరూ కూడా మనకు నిర్దేశం చేస్తూ కొన్ని వేల సంవత్సరాలకు వస్తున్నారు. ఈ హిందూ ధర్మము విశ్వవ్యాప్తం కాకూడదని, విశ్వవ్యాప్తం అయితే మిగిలిన మతాలకు అంత ప్రాశస్తం ఉండదని చెప్పేసి మిగిలిన మతాలు వ్యాప్తి చెందమని చెప్పి హిందూ ధర్మాన్ని అనగదొక్కే ప్రక్రియలో భాగంగా దేవాలయాలు నిర్వీర్యం చేయటంలో భాగంగా దాన్ని ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళని అనగదొక్కుతూ వాళ్ళనే ప్రధానంగా మత మార్పులకు గురి చేసి వాళ్ళ కడుపులో ఎలకలు పరిగెత్తలా చేసి వాళ్ళను క్షోభకు గురి చేసి చాలా మందిని మతం మారుస్తూ వచ్చినారు. అలాగే దేవాలయాలను నిర్వీర్యం చేయటంలో భాగంగా దేవాలయాలను ప్రభుత్వం అదుపులో తీసుకొని ప్రభుత్వం యొక్క సంరక్షిస్తున్న పేరుతో ఈ దేవాలయాల ఆదాయాలను ప్రభుత్వం కొంత తీసుకొని మీకు ఇప్పటికి కూడా CGF అంటే కామన్ గుడ్ ఫండ్స్ అని చెప్పేసి కొంత అంటే మన ప్రభుత్వాల తరపున దేవాలయాల మేనేజ్మెంట్ కొరకనే ప్రభుత్వం ఆ డబ్బు తీసుకొని దేవాలయాన్ని మేనేజ్ చేస్తామని ప్రభుత్వాన్ని పూర్తి నియంత్రణలో దేవాలయం చేసుకుంటుంది. వీటిని బయటికి తీసుకురావాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంది. మనకందరికీ కూడా తెలుసు, ఈ మధ్యన మన రామాలయ నిర్మాణం, అయోధ్య రామాలయ నిర్మాణం అనేది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలోనే, అంటే పేరు వచ్చేసి మనకు వేరే ఉంది కానీ మేనేజ్మెంట్ అంతా కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. చాలా గొప్పగా జరుగుతుంది. దాదాపు
మన ప్రజల దగ్గర హిందూ ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద ఎంతో విశ్వాసం ఉందంటే దానికి మనం నిధులు ఒక 500,000 కోట్ల రూపాయలు అనుకుంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు దాంట్లో నిధి సమీకరణ నిరంతరం జరిగింది. ఇంకా నిరంతరం కొనసాగుతుంది. 1,500 కోట్ల రూపాయలు ఈరోజు జరిగితే మిగిలిన 1,500 కోట్ల రూపాయలతో వాటిని సంరక్షించుకునే ప్రయత్నం జరుగుతుంది. వీటన్నిటి కూడా మనం సాధించడానికి ముఖ్య కారణం ఏమంటే మనకు ధర్మానికి అనుకూలమైన ప్రభుత్వాలను తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా రాబోయే సంవత్సరాల్లో హిందూ దేవాలయాలని ప్రభుత్వ నియంత్రణలో తప్పించాలనే ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ హిందువుల దేవాలయాలు నియంత్రిస్తే వాళ్ళకు ప్రభుత్వాలకు ఒక పెద్ద అసెట్ కింద పనిచేస్తున్నాయి. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా హిందూ దేవాలయాలను తమ నియంత్రణ నుంచి వదులుకోవడానికి సిద్ధం కాకపోవడం అనేది ఒక సమస్య. వాటిని కూడా అధిగమించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది భవిష్యత్తులో జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయితే రామ మందిరం నిర్మాణం అయితే జరిగింది. రామ మందిరం నిర్మాణం జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ ఆలయాల ధ్వంసం అయితే జరుగుతూనే ఉన్నాయి. మన రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి చోట అమ్మవారి విగ్రహాలు కానీ ఆంజనేయ స్వామి విగ్రహాలు కానీ ధ్వంసం చేయడం అయితే మనం తరచూ వార్తల్లో చూస్తున్నాం. కానీ ప్రభుత్వాలు కానీ ఎటువంటి మిగతా వాళ్ళు కానీ హిందూ దేవాలయం మీద దాడి జరిగినప్పుడు నోరు మెదపలేని పరిస్థితి. బాలీవుడ్ దిగ్గజాల దగ్గర నుంచి కూడా మన 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 రాజకీయ నాయకుల వరకు కూడా హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు మాత్రం ఎవరు నోరు మెదపరు. అదే వేరే అన్య మతస్థులు ఏదైనా చిన్నది ఇష్యూ జరిగినప్పుడు కూడా అందరూ సెక్యులరిజం పేరుతో అందరు ముందుకు వచ్చి మన హిందూ మతాన్ని ఖండించడం అయితే చేస్తూ ఉంటారు. దీని మీద విశ్వ హిందూ పరిషత్ ఎటువంటి ప్రణాళికలు అంటే ఎటువంటి కార్యాచరణ చేస్తున్నారు? మీరు చెప్పిన దాంట్లోనే 2 పదాలు సెక్యులరిజం, నేను చెప్పే దానికి ఒక పదం ఓట్ బ్యాంక్. ఈ సెక్యులరిజం పేరుతో ఓట్ బ్యాంక్ నిర్మాణం జరపాలనుకున్నప్పుడు ఏమైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్లకు ధర్మం కంటే ముఖ్యం వాళ్ళ పదవి, వాళ్ళ అధికారం. ఆ రెండింటి కొరకు వాళ్ళు సెక్యులరిజం పేరు మీద ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ మనల్ని కులాల లెక్కన సంఘటితం కాకుండా ఒక ప్రయత్నం చేస్తూ మనల్ని ఇప్పుడు మన ఏ కులానికి ఆ కులానికి ఒక దేవుణ్ణి విడగొట్టి మనకు చూపిస్తూ ఒక దేవుడు సపోజ్ శ్రీకృష్ణుడు జరిగినప్పుడు యాదవులు, ఇంకో జరిగినప్పుడు ఇంకో, ఇలా మనల్ని విడగొట్టి పెడుతూ అది వాళ్ళ కులానికి సంబంధించింది మనం ఎందుకు పోవాలని మనల్ని విడగొడుతూ వాళ్ళు ఇందులో సఫలీకృతులు అవుతున్నారు. ఈరోజు హిందూ సమాజము సంఘటితం అవ్వడానికి పెద్ద అవకాశం దొరికింది. ఏ దేవుడైనా సరే హిందూ సమాజానికి అందరికీ సంబంధమైన దేవుడే అనే విషయాన్ని మనం అందరం గ్రహించుకుంటున్నాము. వీటిల్లో ఇప్పుడు ఏమైతే ప్రభుత్వాలు ఉన్నాయో, మీరు గతంలో కర్ణాటకలో హిందూ ప్రభుత్వాలు అనేటివి అంటే హిందూ అనుకూల ప్రభుత్వాలు అనేటివి వచ్చేటివి కాదు. మరి గత 20-30 ఏళ్ళలో ఆ మార్పు వచ్చి ఒకప్పుడు కాంగ్రెస్ జేడీఎస్ఏ ఉండేటివి, గతంలో మొన్నటి వరకు బీజేపీ పాలించింది. ఇప్పుడు కూడా ఒంటెత్తు పోకళ్ళు పోతున్న అక్కడి ప్రభుత్వం తీవ్ర మీద వ్యతిరేకత వచ్చింది. రాబో కాలంలో అక్కడ కూడా మారే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో కూడా ఇప్పుడు ఏమైతే జరుగుతున్నాయో, ఈ మత రాజకీయాలు ఏమైతే జరుగుతున్నాయో, లాలుచితనం ఏమైతే జరుగుతుందో వాటన్నిటి నుండి అధిగమించి అక్కడ కూడా హిందూ మద్దతుదారులు పెరుగుతున్నారు. హిందూ అనుకూలమైన ప్రభుత్వాలు భవిష్యత్తులో రావచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఇక్కడ పూర్తి మార్పును కోరుకోలేము. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా విశ్వ హిందూ పరిషత్తు హిందూ దేవాలయాలని ప్రభుత్వ నియంత్రణ నుంచి విడుదల చేయాలని చెప్పి కోరుతోంది. మీకు తెలుసు, గత సంవత్సరం ఈ సంవత్సరం జనవరి 5వ తారీఖున విజయవాడలో హైందవ శంకారావం అని చెప్పేసి అతి గొప్ప సభ జరిగింది, దాదాపు 5 లక్షల మందితో. మీకు ఇందులో ముఖ్యమైన విషయం ఏమంటే, ఏ విధమైన ప్రధాన జనాకర్షణ ఉన్న నాయకులు కానీ జనాకర్షణ ఉన్న ప్రతినిధులు కానీ ఎవరు కూడా ఈ సభలో లేరు. హిందూ ధర్మానికి పూర్తిగా తమ అంతరాంతరాల్లోంచి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో, ఎవరైతే దానికి ఒక మద్దతుగా మాట్లాడగలుగుతున్నారో వాళ్ళకు మాత్రమే వేదిక మీద అవకాశం ఇచ్చారు. ఎంత గొప్పగా జరిగిందంటే హైందవ శంకారావము హిందువుల యొక్క ఏకీకృతం భవిష్యత్తులో అన్ని ప్రభుత్వాలను కూడా అంటే వాళ్ళ చెవుల్లో ఒక గంటారావం మోగించినట్లు వాళ్ళకు ఒక హెచ్చరిక అయితే జరిగింది. దాని ప్రభావమే ఒకప్పుడు రాజకీయ నాయకులు ఎక్కడైనా బొట్టు పెట్టుకుంటే ఎక్కడో వెంటనే బొట్టు తిరిపేసుకొని మేము సెక్యులర్ అనే భావం ప్రదర్శించేవాళ్ళు. ఈరోజు రాజకీయ నాయకులు బొట్టు ధైర్యంగా పెట్టుకుని మన ముందు కనపడుతున్నారు. ఇంతకుముందు రాజకీయ నాయకులు, మన హిందూ నాయకులే ఎక్కడైనా మసీదుకు పోయినప్పుడు వాళ్ళ టోపీలు పెట్టుకునే వాళ్ళు. ఈరోజు టోపీలు పెట్టుకోవడానికి సంశయిస్తున్నారు. ఇలాంటి మార్పు అయితే మనలో చాలా వచ్చింది. దీన్ని మనమైతే గ్రహించుకోవాల్సిందే. దీన్ని అంటే మనలో రేపొద్దున భవిష్యత్తులో రాబోయే అతిపెద్ద మార్పులకు ఇది ఒక సంకేతం. కేవలం ఆలయాల మీద దాడులు కాకుండా మీరు చూసినట్టయితే గతంలో స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా హిందూ మతం మీదనే విమర్శలు చేయడం జరిగింది. వారి కుమారుడు కూడా
సేమ్ ఇదే విధంగా హిందూ మతం మీద దాడులు చేయడం. అలాగే కమల్ హాసన్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, ఇలా ఎంతో మంది అంటే సామాజిక మాధ్యమాల్లో కూడా హిందూ మతం మీద ఇలా మాటల యుద్ధం అయితే ఎప్పుడు జరుగుతుంటది. కానీ యువకులు కూడా ప్రతి ఒక్కరు అంటే మన విశ్వ హిందూ పరిషత్ ఏ విధంగా దీన్ని ఖండించడంలో సఫలీకృతమయ్యారు అంటే ఇన్ని జరిగినా కూడా ఎక్కడ కూడా విశ్వ హిందూ పరిషత్ ఇంకా దాన్ని ఖండించినట్టుగా నాకు తెలియడం లేదు. ఇంకా విమర్శలు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న చూసుకుంటే రాహుల్ గాంధీ అన్నారు మన దేశాన్ని రక్షించే సైన్యాన్ని కూడా కుల ప్రాతిపదికన విడగొట్టడం అనేది ఏ విధంగా చూడొచ్చు? ఇది ముఖ్యంగా ఎప్పుడైతే మన హిందూ ధర్మాన్ని అణగదొక్కే ప్రక్రియ స్వాతంత్రం రాకముందు నుంచి ఎలా ఉందో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అలాగే జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రాల్లో పెరియార్ ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంది. అప్పట్లో వాళ్ళకి ఏం అన్యాయం జరిగిందో తెలియదు, కానీ పెరియార్ పేరు మీద నాస్తికవాదాన్ని పెంపొందించి అక్కడ పాలకులని తయారు చేసుకున్నారు. నాస్తికవాదంలో ముఖ్యంగా ఏంటంటే మనం గ్రహించాల్సింది, మనలో ఉన్న ధర్మం మీద విశ్వాసాన్ని జీరో చేసినప్పుడు ఎప్పుడైతే జీరో అవుతుందో ఇతర ధర్మాలని ఇతర మతాలని ఈజీగా ఎక్కించవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ మీ దగ్గర ఉన్న బాటిల్లో ఆల్రెడీ నిండుగా ఉంటే దాంట్లో ఇంకేం పోయలేరు. బాటిల్లో ఉన్న దాన్ని శూన్యం చేసినప్పుడు అందులో వేరే దాన్ని ఈజీగా ఎక్కించవచ్చు. నాస్తికవాదం ఆ ప్రక్రియను ఈజీ చేసింది. ఆ విధంగా తమిళనాడులో నాస్తికవాదం, దాని తర్వాత క్రైస్తవం, దాని తర్వాత ఇస్లామిజం బాగా వ్యాప్తి చెందింది. రాజకీయ నాయకులకు ఎక్కడైతే ఓట్లు ఉంటాయో వాళ్ళు వెంబడి పరిగెత్తుతారు. ఇది ఉదయనిధి స్టాలిన్ కానీ స్టాలిన్ విషయంలో కానీ దాన్ని మనం ఖచ్చితంగా అదే చెప్పాలి. మనం ఎప్పుడైతే నాస్తికవాదం పేరు మీద తమిళనాడులో వ్యాప్తి చెందిందో హిందూ ధర్మం కొరకు ఎవరైతే పాటుపడటం లేదో వాళ్ళు పేటరేగిపోయినారు. ఈరోజు తమిళనాడులో కూడా కాకపోతే ఏమంటే హిందూ ధర్మాన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టు కులాల లెక్కను విడగొట్టి సంఘటితం కాకుండా మన ఓట్లను చీల్చి చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సంఘటితాన్ని మనం సంఘటిత శక్తి చేసి మన హిందూ ఓట్లను సంఘటితం చేయగలిగినప్పుడు రాబోయే దినాల్లో ఏమైతే మార్పు వస్తుందో, హిందువుల ఓట్లు మనకు ఖచ్చితంగా లేకపోతే మనం గెలవలేమనుకున్నప్పుడు ఈ ఉదయనిధి స్టాలిన్ కానీ ఈ స్టాలిన్ కానీ ఇంకెవరైనా సరే వాళ్ళు కూడా మన ఓట్ల కొరకు పాల్పడే శక్తిని మనం తెచ్చుకోవాలి. ఆ దిశగా విశ్వ హిందూ పరిషత్ చాలా ప్రయత్నాలు, చాలా సమావేశాలు, చాలా భావజాల మార్పిడి కొరకు చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. కాకపోతే సమయం పడుతుంది. ఇప్పటికి మనం దాదాపు ఇప్పుడు ఏమైతే ఉన్న మన అన్ని రాష్ట్రాల్లో దాదాపు 20 రాష్ట్రాలలో హిందూ ధర్మ అనుకూల ప్రభుత్వాలు ఉన్నాయి. మనకు లేనిది కొన్ని, ఒక తెలంగాణ, ఒక కర్ణాటక, ఒక తమిళనాడు, ఒక కేరళ, ఒక వెస్ట్ బెంగాల్, ఇవే. మిగిలిన చోట్ల చాలా చోట్ల వస్తుకాలం కొన్ని చోట్ల మన హిందూ అనుకూల ప్రభుత్వం వస్తుండొచ్చు, మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చు. ఈ 5-6 రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. కాకపోతే జనాభా అసమతుల్యత అనేది ఒక ప్రధాన కారణమవుతుంది. దానికి కూడా ఈరోజు ప్రభుత్వాలు ఒక మందును వేస్తున్నాయి. ఆ మందు అన్ని సఫలీకృతమవుతాయి. సమయం పడుతుంది, కానీ ఖచ్చితంగా ఈ దిశగా జరుగుతాయి. కానీ మనమే భారతదేశం అంతా కూడా ఒక హిందూ అనుకూలంగా ఉండాలి, లేకపోతే ఒకటే ప్రభుత్వం ఉండాలనేది మనం ఆశించడం కూడా తప్పే. ఇది క్రమక్రమంగా అన్ని చోట్ల కూడా హిందూ ధర్మానికి విలువ పెరిగి ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు కూడా హిందూ ధర్మానికి అనుకూలంగా మార్పు చెందే అవకాశం అయితే ఉంది.